ప్రభావము ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషిగా జన్మించటము. కాబట్టి ప్రభువును ప్రేమించని బిడ్డలారా, ఒకటో అంశము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండో విషయంలో కూడా మనం వెళదాం. చూడండి, త్వరగా ముందుకు వెళ్తాను. 1 యోహాను రాసిన పత్రిక 4:8 చూద్దాం. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4:8 భాగాన్ని చూడండి. తీసిన వారు దగ్గరగా చదవండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. దేవుడు రెండవ స్వరూపాన్ని చెప్తున్నాడు. ఒకటి, దేవుని స్వరూపం కలిగిన వాడు, మహిమ కలిగిన దేవుడు అని మనం చూస్తూ వచ్చాము. ప్రభావం కలిగిన దేవుడు అని మనం చూస్తూ వచ్చాము. ఆయన అగ్ని జ్వాలము కలిగిన దేవుడని, ఆయన కంఠస్వరము విస్తారమైన జలములు పోలినదై ఉన్నదని, ఆయన ఉన్ని వంటి ఆ వెంట్రుకలు కలిగిన వాడని, ఆయన పాదాలు అపరంజి వంటివని మనం చూస్తూ వచ్చాము. రెండవది, ఆయన ప్రేమాస్వరూపి. పాత నిబంధన గ్రంథంలో పంటికి పన్ను, కంటికి కన్ను అంటే పాపం చేసిన వారు వెంటనే మరణించవలసిందే. పాపానికి వచ్చి జీతము మరణము. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభువు తన కృపను మన ఎడల వెల్లడి పరుస్తున్నాడు. తన కృపను మన ఎడల వెల్లడి పరుస్తున్న బట్టి మాత్రమే ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా మనకు కనపడుతున్నాడు. చాలా మంది అంటారు, అన్నా దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఎంతైనా చేస్తూనే ఉంటారు. ఇంకా దేవుడు మందిరానికి వస్తారు, భయంకరంగా జీవిస్తూనే ఉంటారు వాటిని. కానీ దేవుడు ప్రేమ స్వరూపే. కానీ మన జీవితాలను బట్టి ఆయన జీతం ఇచ్చే దేవుడు ఆయన కదా. మనం నీతిగా జీవించినా, మనము దేవునికి ఇష్టలుగా జీవించినా, మనము దేవుని ఆరాధిస్తున్నా, లేకపోతే దేవునికి విరోధముగా జీవించినా మన క్రియల చొప్పున మనకి జీతం ఉన్నది వినానా. అయితే ప్రేమ కలిగిన దేవుడే. రెండోది, ఆయన ప్రేమను వెల్లడిపరిచినాడంటే యేసు ప్రభువారిలో. ఇంకా మనం యోహాను సువార్తలో మనం చూడగలము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 1వ అధ్యాయం 16వ వచనంలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని విశ్వసించు ప్రతి వాడు కూడా నశింపగా నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. ఈ వచనాలన్నీ మీకు కంఠస్థం రావాలి. ఈ ప్రాముఖ్యమైన వచనాలన్నీ కూడా మీకు కంఠస్థం రావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇట్లా ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలని మీరు కంఠస్థం చేయాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమాస్వరూపమైనటువంటి దేవుడు, ఆయన లోకమును ప్రేమించిన దేవుడు. లోకంలో ఉన్నటువంటి పనికిమాలినటువంటి మనలను ఆయన తన ప్రేమ చేత ఆయన మనల్ని హక్కును చేర్చుకుంటున్నటువంటి దేవుడు. ఇంకా మనం చూడగలుగుతున్నట్లయితే ఆయన ప్రేమించే దేవుడే. అది మాత్రమే కాదు, ఆయన ప్రేమను వెల్లడిపరిచే దేవుడు. మనుషులు ఏం చేస్తామమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారు అంతే, కానీ వారి ప్రేమను వెల్లడిపరచలేరు. దేవుడు అట్లా కాదు. కానీ ఆయన అబద్ధమాడుటకు మనుషుడు కాదు. ఆయన దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన ప్రేమించినాడు, ఆయన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచి ఆయన ఏం చేశాడమ్మా, తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని మనందరి కొరకు ఆయన బలి అర్పణగా అప్పగించాడు. అదే ఉంది కదా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, అక్కడి నుంచి చదవండి. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అందరితో ఆపేస్తారు. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమ చూపించి విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రేమించి మనల్ని రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. చూడండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను. తర్వాత కింద వచ్చిన చదువుతామా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకమునకు పంపింది మనకి తీర్పు తీర్చడానికి కాదు, మనకి ఆయన శిక్ష విధించడానికి కాదు. ఆయన రాకపోతే మనకు శిక్ష పడేదే. పాపానికి వచ్చేటువంటి జీతము, శాపము, నిత్య నరకం మన మీద ఉండేదే. అయితే ఆయనను పంపించడం బట్టి మనం రక్షించబడతా ఉన్నాము.
ఆయన లోకంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మన వలె మనుషులుగా రావటాన్ని బట్టి, మనం విశ్వసించడం బట్టి మన ప్రతి శిక్ష, ప్రతి యావత్తు బాధను ఆయన తీసివేసినాడు. ఇందులో ప్రేమ దాగి ఉన్నది. దేవుడు మనల్ని ఆయనను ఎందుకు పంపించాడంట? చాలా మంది ఏం చెప్తారంటే ఈ మాటకి, మమ్మల్ని అందరూ కూడా శిక్షించడానికి యేసు ప్రభు వచ్చాడంట. నేను ఒక వీడియో చూశాను, యేసు ప్రభు వారు మిమ్మల్ని అందరినీ శిక్షించడానికి వచ్చాడు అని చెప్తున్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీకు తీర్పు తీర్చడానికి కాదు ఆయన వచ్చింది. మేము దేనికి వచ్చాడంటాము? ఆయన ఆ మాట చదువు ఒకసారి, చివరి ఆ మాట వచ్చిన వాటి చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. శిక్షించడానికి కాదు, మీకు తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఆయన మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రభువా, నువ్వు దేవుని స్వరూపము కలిగిన వాడేంటి, నన్ను ప్రేమించినావయ్యా, నన్ను ప్రేమించి నా ఎడల నీ ప్రేమను వెల్లడిపరిచి నన్ను రక్షించినావు. పాపం నుంచి, శాపం నుంచి రావలసినటువంటి యావత్తు బాధ నుంచి నన్ను రక్షించినావు, యావత్తు శిక్ష నుంచి నన్ను రక్షించినావు, యావత్తు నిత్య నరకాగ్ని నుంచి నన్ను విమోచించడానికి లోకానికి వచ్చావు. దేవా, నీకు వందనాలయ్యని ప్రభువుని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. చూడండి, ప్రభువుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించినాడు, మనల్ని రక్షించినాడు. ఆయన ప్రేమించి విడిచిపెట్టలేదు, ఆయన ప్రేమను వెల్లడిపరిచాడంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదామండి. 21 నుంచి కూడా చదువుదామండి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 28 చదువు. 21 నుంచి చదువు. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడతా ఉన్నది. చూడండి, ప్రభువుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియపరిచింది. అర్థమైందమ్మా? ధర్మశాస్త్రము పాపం నుంచి మనం బయటకు తీసుకురాలా. మీరు అనుకుంటారేమో, ఇది పాపము, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఇది పాపం అంటే ఏంటో తెలియపరిచింది మనకి ధర్మశాస్త్రం అనేది. పాపం నుంచి మనల్ని విడిపించలేదు. ఎవరు విడిపించారు మరి? దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత దేవుడే ఇది పాపం అని చెప్పాడు. దేవుడే ఇది శాపము, ఇది చేస్తే మీరు నాశనానికి వెళ్ళిపోతారు, నశించిపోతారని చెప్పాడు దేవుడు. తర్వాత దేవుడే మరలా ఆ శాపం నుంచి విమోచించబడతాం కూడా దేవుడే చూపించాడు. చూడండి, 21 నుంచి కూడా చదువమ్మా. ఇట్లుండగా 20వ వచనం కూడా, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటుతో తెలియపరచబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలములపై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మువారందరికీ దేవుని నీతి ఆపాదించబడింది అంటే. ఇప్పుడు చదువుకున్నాం కదా మనము, ధర్మశాస్త్రము అమ్మ వేరండి, నాకల్లా చూడండి. పాపం అంటే ఏదో చెప్పింది మీకు కదా. అప్పుడు దాకా పాపం అంటే తెలియదా మనిషికి? ఇది తప్పు, ఇది మనకి శిక్షణ తీసుకొస్తుంది, ఇది మనల్ని నిత్య నరకానికి తీసుకుని వెళుతుంది అని తెలియలే వాళ్ళకి. ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో పాపం అంటే ఎందుకు తెలిసిందంట కదా. అబద్ధం, అబద్ధం చెబితే మనకి శిక్ష ఉంది. ఇది నరహత్య, ఇది దొంగతనము, ఇది వ్యభిచారము, ఇది 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 ఫలానా అనేది మనకు తెలిసింది. అప్పుడు దాకా ఇది పాపం అని, అది దానివల్ల శిక్ష వస్తుందని దేవుడు మనకు తెలియపరచల. ధర్మశాస్త్రము ఏ మనుష్యుడిని కూడా నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రము పాపం అంటే ఎన్నో తెలియపరిచిందంతే. మరి ఎవరు నీతిమంతులుగా చేశారమ్మా? యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 22వ వచనం కదా, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఎవరెవరికంటండి? ఇశ్రాయేలు ప్రజలకేనా?
లేకపోతే భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళకైనా? కాదు కానీ ఎవరైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి వారి మీదకి దేవుని యొక్క కృప విస్తరించబడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎవరైతే ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు అనేది విశ్వాసం ఉంచుతారో వారందరి మీదకి ఉచితముగా నీతిమంతులైనటువంటి ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నారు కదా, మనుషుని నీతి ఎట్లా ఉంటుందంటమ్మా? మురికి గుడ్డల వంటిది. మన నీతి చూసినప్పుడు, మన భక్తి చూసినప్పుడు, మన జీవితాన్ని చూసినప్పుడు దేవునికి మురికి గుడ్డలా కనపడింది. మన ఇంట్లో ఉంటుంది కదా, పొయ్యి దగ్గర పెట్టుకుంటాం, ఎన్ని ఉంటాయో ఆ మురికి, దానికి ఎంత భయంకరమైన వాసన కొట్టిపోతుందో. దాన్ని దాన్ని పొయ్యి మీద వాడతాం అంతే, దాన్ని శుభ్రం వెతుకుతామా? మన జీవితాలు కూడా మురికి గుడ్డల వంటివి. చాలా మంది ఏం చేస్తారంటే నీతి క్రియలను బట్టి నా జీవితం ఏంటో తెలుసా, నేనేంటో తెలుసా అని గొప్పగా చెప్పుకుంటారు. దేవుని యొక్క వాక్యము మనిషి జీవితాన్ని గురించి చెప్తుంది కదా, మనుషుడి నీతి మురికి గుడ్డల వంటిది. అటువంటి మురికి గుడ్డలను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఇందు విశ్వాసం ఉంచడం చేత, ఆయన ఇందు నమ్మకం ఉంచడం చేత నీతిని ఆపాదించేశాడు. మురికంతా కూడా కడిగేశాడు, ఆ వస్త్రాన్ని చింపేసి పక్కన పడేశాడు. నూతన వస్త్రంతో, ఆయన నీతి వస్త్రంతో, పరిశుద్ధ వస్త్రంతో ఆయన మనల్ని నింపి, వీరు నా కుమారులు, వీరు నా కుమార్తెలు అని ఆయన తన కుడిపార్శాన కూర్చొని పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు రెండవదిగా ఆయన ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాడమ్మా? ఆయన ప్రేమ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. రెండవది చెప్పండి అందరూ కూడా, ప్రేమ స్వరూపం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఇంకా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో అనుకుంటాం, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ఎటువంటి ప్రేమ అంటాం? అది శాశ్వతమైన ప్రేమ. ఒకసారి ఉండిన ప్రేమ కాదు, ఇది శాశ్వత కాలము. మన ఎడల ఆయన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథంలో అటువంటి ఒక మాట ఉంటుంది, మార్పు లేని ప్రేమతో నేను ప్రేమించుతున్నాను కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతిలో మనము మోసకరమైన జీవితాలు లోకంలో చూసినట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం వచ్చాము. అయితే ఈ భయంకరమైనటువంటి యాకోబు వంటి మన జీవితాలకి ఏనాడు శిక్ష విధించబడేది. ఆయన మార్పు లేని దేవుడు కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. ఆయన ప్రేమాస్వరూపి. ఒకటోది, ఆయన దేవుని స్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన దేవుడు, ఆయన ప్రతిబింబముగా ఈ లోకానికి వచ్చాడు. రెండోది ప్రేమాస్వరూపి. మూడో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ముందుకు వెళ్దాం. వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుందామంటూ మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకండి. ఇక్కడ చూడండి, ప్రభువుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా దేవుని కొరకు హతసాక్షిగా ఉంచబడిన వారు, బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు అని రాశారు అక్కడ. ప్రకటన గ్రంథము అంతా కూడా మీకు దేవుని చిత్తమైతే ఒకసారి వివరిస్తాను నేను. ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలన్నీ కూడా మనందరం కూడా రాకుండా వారికి దేవుడు తీర్పు తీర్చడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చివరి భాగాల్లో ఉంటుంది కదా, విశ్వాసుల జాబితా మనము లేకుండా పరిపూర్ణము కానేరదు. దేవుడు మనం లేకుండా ఆ విశ్వాసాల జాబితాను ఆ 11-12 అధ్యాయాల్లో విశ్వాస వీరులు అందరి పేర్లు ఉంటాయి అక్కడ అన్ని కూడా. మనల్ని బట్టి దేవుడు వారిని సంపూర్ణం చేస్తున్నాడు. రెండవదిగా వారందరూ ప్రభు దగ్గర మొరపెడుతున్నారంట, అయ్యా ఇంకెంతకాలం ఉండాలి మేము ఇక్కడ, నీకు మాకు ప్రతిదండన ఎప్పుడు చేస్తావు అంటున్నప్పుడు, ఇంకా సమయం ఉండండి. భూలోకంలో ఉన్నారు మీ సహోదరులు, మీ బిడ్డలు ఉన్నారు, వారిని కూడా రానివ్వండి అంటున్నాడు. వారందరూ కూడా ఆరాధన చేస్తున్నారు కదా అక్కడ. నాదా సత్యస్వరూపి. మూడవదిగా ఆయన ఏ స్వరూపం కలిగిన వాడమ్మా? సత్యస్వరూపి. అందరూ చెప్పండి, మూడవదిగా ఆయన ఏ స్వరూపం కలిగిన వాడు? సత్యస్వరూపి.
దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. సత్యస్వరూపి అయిన దేవా నీకు వందనాలు. ఎప్పుడు కూడా పాత ఆరాధనే కాదు, నేర్చుకోవాలి. దేవుడు వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడిన లేఖన భాగాలను ఎత్తి పట్టుకొని ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నూతనమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. సత్యస్వరూపి ఆయన, సత్యము స్వరూపము కలిగిన దేవుడు ఆయన. ఆయన అందుకే అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు, ప్రవేశించలేరు. ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు. ఇంకో మాట ఉంటుంది కదా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈ లోకంలో దేవుడే, ఆయనే సత్య స్వరూపుడు ఈ లోకానికి రావడం బట్టి, ఆ సత్య స్వరూపి యందు మనం నమ్మకం ఉంచుటను బట్టి, విశ్వాసం ఉంచుటను బట్టి ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసేసిందంట. పాపముల చేత, అపరాధముల చేత, సంఖ్యల చేత కట్టబడి బిగించబడినటువంటి మనలను విడుదల చేసింది సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ, విమోచించింది మనల్ని ఆ సత్యస్వరూపి అయినటువంటి దేవుడు. కాబట్టి మూడవదిగా సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన, ఆయనే మార్గము జీవము సత్యమైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన సత్యస్వరూపి అయినటువంటి దేవుడుగా మనం ఆరాధన చేయాలి. నాలుగవది ఇంకో వాక్యాన్ని చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని మాత్రమే వాక్యాన్ని చూసుకొని ఆరాధనలోకి వెళ్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చదవండి. 10 పేజెస్. నీతి స్వరూపుడకు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. ఇక్కడ చూసినట్లయితే ఆ పై వచ్చిన భాగాల్లో 24వ వచనంలో కూడా చదవండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నన్ను పంపితుమని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని, ఇంకను తెలియచేసేదనని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే ఆయన నీతి స్వరూపి అయినట్టు దేవుడు అంట. ఆయన మాత్రమే నీతి కలిగిన దేవుడు. అందుకని పాట కూడా ఉంది కదా, నీతి లేని మానీచ బ్రతుకులు నీ అందు స్థిరమాయేను, నీతి లేని నానీచ బ్రతుకు నీ అందు స్థిరమాయేను. ఏ నీతి లేనటువంటి మన జీవితాన్ని ఆయన నీతి సూర్యుడుగా, ఆయన నీతి భాస్కరుడుగా ఈ లోకానికి వచ్చినాడు. చీకటిలో ఉన్నట్టు మన మీదకి ఆ నీతి సూర్యుడు ఉదయించినాడు. నీతి సూర్యుడు అయినటువంటి దేవుడు అంటే ఆయన నీతి కలిగిన, ఆయనలో నీతి ఉన్నది. ఆ నీతిని మనకు ఆపాదించినాడు. ఆయనకు ఉన్నటువంటి అన్ని మనకి ఇస్తున్నాడంట. మన జీవితాల్లో పాపము, మన జీవితాల్లో నీతి లేని ఆ అనీతి మతము, మన జీవితాల్లో ఏమాత్రము మంచితనం లేదు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనల్ని ఆయన నీతిమంతులుగా చేసినాడు. నీతి లేని మన జీవితాల్లో నీతి స్వరూపమైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచడం బట్టి నీతిమంతులుగా దేవుడు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసినాడు. ఆ నీతి భాస్కరుడిని, నీతి సూర్యుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాము. ప్రభువా, నీవు నీతి సూర్యుడవు, నీవు నీతి స్వరూపుడవు, నీకు వందనాలయ్యా అని ప్రభువుని మనము ఆరాధన చేయాలి. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. పిలాతు కూడా ప్రభువుని అప్పగిస్తున్నప్పుడు, పిలాతు శిక్ష వేస్తున్నప్పుడు ఈ నీతిమంతుడి మీద నాకు ఏ దోషారోపణ కనపడతలేదు. ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట? ఒక శిక్ష వేసే ఒక అధికారం కలిగినటువంటి పిలాతు ఆయన అంతా కూడా పరిశీలన చేసి ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషము కనపడతలేదు. యేసు ప్రభు వారిని ఆ దినాన బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను బాప్తిస్మ ఇచ్చే సమయంలో కూడా ఆయన అంటాడు కదా, నీతి యావత్తు ఇలాగ జరగనిమ్ము,
అది నీతి. ఏంటంటే ఆ నీతి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారికి యోహాను బాప్తిస్మం ఇవ్వటము నీతి అంట. అక్కడ మీకు చిన్న వివరణ మీకు ఇస్తాను. ఎందుకు యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను బాప్తిస్మం ఇవ్వటం అది దేవుడి నీతి అన్నాడు? ఎందుకని ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే, మనుషుల యొక్క పాపం పోవాలంటే ప్రధాన యాజకుడు ఒక గొర్రెపిల్ల మీద తన చేతులుంచి ఆ గొర్రెపిల్లని బలి ఇవ్వాలి అక్కడ. అయితే యోహాను ఎవరమ్మా? యోహాను యాజకుడు. వాళ్ళ తండ్రి అయినటువంటి జకర్యా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ దినాన యాజకుడు అయినటువంటి యోహాను చేతుల మీదుగా ఆ గొర్రె పిల్ల వధించబడాలి. మనుషులందరి పాపములు ఆ గొర్రె పిల్ల మీద ఆ చేయి పెట్టాలి యేసుప్రభు తల మీద. అది నీతి అంట. అందుకని దేవునికి తెలిసి యేసుప్రభు వారికి వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, నీతి యావత్తు ఇట్లా జరగలేవయ్యా, ఇది నీతి. ఎందుకంటే నీ లోకానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా? మనుషుల యొక్క పాపములను పరిహరించే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరి పాపములు ఎట్లా ఆయన మీద మోపబడతాయి? యాజకుడు నిర్దోషమైన గొర్రె పిల్ల మీద చేయి పెట్టాలి. మనుషులందరి పాపాలు అవన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి అక్కడ బాప్తిజం తీసుకునే సమయంలో. అందుకే ఆయన బాప్తిజం అక్కడ మునిగి నీళ్ళలో పైకి లేచినాడు. మనందరి పాపాలు ఆ దినమే మోపబడ్డాయి ఆయన మీద. అది నీతి. కాబట్టి నీతి సూర్యుడైనటువంటి దేవుణ్ణి, ప్రభువా నా కొరకు నా పాపములని నీ మీద ఆ సిలువ రాని మీద నువ్వు వేసుకుని వెళ్ళటానికి ఇష్టపడినావు. నీతి సూర్యుడవు, నీతి యావత్తు ఇలా జరగాలి అని చెప్పేవు తండ్రి. నీ కొందనాలయ్యా అని ప్రభువుని 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 4 కదమ్మా? 4 కదా. ఆయన స్వరూపాలు: 1 దేవుని స్వరూపము కలిగినటువంటి దేవుడైన ఆయన ప్రతిబింబమైన దేవుడైనాడు. 2వది ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. 3వది సత్య స్వరూపి అయిన దేవుడు. 4వది నీతి సూర్యుడైన దేవుడు. 4 విషయాలను బట్టి మన ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా మోకరించుకుందామండి. ఈ కొద్ది వాక్యం మనందరికీ కూడా మనందరినీ సత్యస్వరూపము ఆ ఆరాధన ఆత్మతో మనల్ని అందరూ కూడా నింపుడుగాక. అందరూ మోకరించుకున్నాడు. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీవు గొప్పవాడువయ్యా, ధవళవరుడవు, రత్నవరుడవు, నీ తల వెంట్రుకలు చూసాము, నీ పాదములు అపరంజి వంటివి, నీ నేత్రములు అగ్ని నేత్రములు వంటివి నాయనా. దేవా ఒకసారి యెషయా గ్రంథంలో మేము జ్ఞాపకం చేసుకున్నాము. ప్రధాన దూత శబ్దంతో మీరు రాకమునుపు నీ స్థానం ఒకసారి దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల చేత ఆరాధించబడుతున్న తండ్రి, నీ కొందనాలయ్యా. నీవు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నావయ్యా. మా కొరకు నరుడుగా రిక్తికుడుగా ఈ లోకాన్ని జన్మించడానికి ఇష్టపడినావు. 2వది ప్రేమ స్వరూపి అయిన దేవా, ప్రభు నీ లోకాన్ని నన్ను ఎంతగా ప్రేమించావయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు, మారని ప్రేమతో నన్ను ప్రేమించావు. నీకు వందనాలయ్యా. అని మాత్రమే కాదు, నీతి స్వరూపి అయిన దేవా, నీవు నీతిమంతుడు అయ్యా. ఏ నీతి లేని నాలో నీతిని నూతనంగా పుట్టించినావు, నీతి వస్త్రాన్ని నాకు తొలగించావు. నీకు వందనాలయ్యా. సత్యస్వరూపి అయిన దేవా, నీకు వందనాలయ్యా. నీవు సత్యమైన దేవుడు ప్రభు. నీవు నన్ను సర్వసత్యములో నడిపించే దేవుడు. నీ సత్యము నన్ను స్వతంత్రుడిగా చేసిందయ్యా. నీకు వందనాలయ్యా. ప్రభా నీవు నా కొరకు నువ్వు అప్పగించుకున్న దేవుడు అయ్యా. ఆ సిలువలో ప్రభా నా కొరకు ఆ కొరడా దెబ్బలు, ఆ ప్రభు ఆ ముళ్ళ కిరీటము, ఆ పక్కలో బల్లెపు పోటు, దేవా ఎంతగా నేను తగ్గించుకున్నావు. నీ దైవత్వాన్ని ఒకసారి చూసాము. గొప్ప ప్రభావం నీలో ఉన్నదయ్యా. కేవలం నా కొరకే నువ్వు మొదటి తేమని గొర్రె పిల్లవని నీతి యావత్తు ఈ విధంగా జరగాల్సిందే అని మీరు సెలవిచ్చారు. మా అందరి పాపములను ఆ బాప్తిస్మం తీసుకునే సమయంలో నీ మీద మోపపడ్డాయ్యా. దేవా నీకు వందనాలు. నాకు రావాల్సిన శిక్షను నువ్వు పొందుకున్నావు, నా శిక్షను కొట్టివేసినావు. నీకు వందనాలు. నీ నూతన హృదయంతో 4 విషయముల ద్వారా ప్రభువుని ఆరాధన చేద్దామండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు గుర్తున్న మాటలే 2-3 మాటలు దేవుడిని స్తుతిస్తూ దేవుడిని ఆరాధించండి. దగ్గరగా స్వరాలు ఎత్తి ప్రభువుని ఆరాధించండి.